అందరికీ నమస్కారం. నేను శిరీష. అందరికీ ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా అండి, మీకు ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్కి అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుగారు ముఖ్యంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరు పంచాంగం చూసుకుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలా కలిసిస్తుందని. ముఖ్యంగా చూసుకుంటే మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరం అంతా? ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి ఈ సంవత్సరం ఎలా ఉంది, సంవత్సర ఫలితాలు అనుకున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు మామూలుగా జనరల్గా ఎవరు ప్రతి ఒక్కరు కూడా నగర ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము ఎంత ఉందని చూసుకుంటారు. ఇది మన యొక్క సాంప్రదాయం. ఇందులో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకు తీసుకుంటే ఆదాయము 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. అంటే ఆదాయం 2, వ్యయం 11. అంటే ₹2 సంపాదిస్తే ₹11 వీళ్ళకు ఖర్చు ఉందని అర్థం. అదేవిధంగా నలుగురు దగ్గర గౌరవం పొందితే 7 మంది దగ్గర వీళ్ళు పరాభవం పొందుతున్నారు. ఈ 4, 7లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎవరో గౌరవించినంత మాత్రం మనకేం వచ్చింది ఏం లేదు, గౌరవించకపోతే పోయింది లేదు. ఇక్కడ 2, 11 అంటే ₹2 సంపాదిస్తే ₹11 ఖర్చు ఉంది అని అర్థం అనమాట. ఎందుకంటే ప్రథమార్థంలో గురువు వీళ్ళకు అంటే జూన్ వరకు వ్యయంలో ఉన్నాడు, తర్వాత జన్మలోకి వస్తున్నాడు. జన్మ గురువు ఉచ్చస్థితే కానీ మామూలుగా ఏ గ్రహమైనా సరే జన్మంలో ఉంటే అంత గొప్పగా యోగించదు, అంత కంఫర్ట్గా అంటే వీళ్ళకు ఉండదు. జన్మగురు అంటే ద్వితీయము, పంచమము, సప్తమము, భాగ్యము ఇవి యోగిస్తాయి జనరల్గా. జన్మంలో ఉన్నప్పుడు అంత పెద్దగా యోగించు, అంతే యోగాన్ని విశేషంగా ఇవ్వు. కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు డిసెంబర్లో రాహుకేతులు మారుతున్నారు, కేతు జన్మలోకి వస్తున్నాడు. మంచి జ్ఞానం పెరుగుతుంది, క్యారెక్టర్ పెరుగుతుంది వీళ్ళకు. భాగ్యాధిపతి జన్మలోకి వస్తున్నాడు, వీళ్ళ తండ్రికి మంచిది. అదే తీర్థయాత్రలకు మంచిది, కేతు కూడా కలుస్తున్నాడు కాబట్టి. తీర్థయాత్రలు అంటే హిమాలయాలు లేదా ఇంకేదైనా తీర్థయాత్రలు ఇట్లా చేసేదానికి మంచిది. కానీ 6వ ఇంటి వాడు జన్మలోకి వస్తున్నాడు కాబట్టి ఏదైనా కొత్త వ్యాపారము, కొత్త ఉద్యోగం లాంటివి దొరుకుతాయి. ఇలా చేసుకుంటూ వెళ్ళగా కమింగ్ డేస్లో మంచి స్థాయికి వెళ్తారు. అష్టమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు. శనేశ్వరుడిని మళ్ళీ గురువు చూస్తాడు, తండ్రికి మంచిది ఇక్కడ చెప్పాలంటే. ఎందుకంటే భాగ్యస్థానాన్ని ఉచ్చస్థితుడై గురువు చూస్తాడు కాబట్టి. అంటే ఏ స్థానాన్ని గురువు చూస్తాడో ఆ స్థానాన్ని బలం పెరుగుతుంది. ఇక్కడ వచ్చేక్కడికి ఇక్కడ రాసించి 5వ స్థానాన్ని గురువు చూస్తాడు. ఇక్కడ వీళ్ళ నిర్ణయాల కన్నా వీళ్ళకు వేరే వాళ్ళ తోడ్పాటు వల్ల బాగుంటుంది. అంటే ఇప్పుడు 5వ స్థానము అంటే సంతాన స్థానము, 5వ స్థానం అంటే పూర్వజన్మ సుకృతము, 5వ స్థానం అంటే కులదేవత. కాబట్టి కులదేవత అనుగ్రహము బాగా కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా పూర్వజన్మ సుకృతం ఏదైనా వెళ్ళుకుంటే ఇప్పుడు వీళ్ళకి విజిట్ అవుతుంది ఈ టైంలో. అంటే దైవబలం అయితే ఉంటుంది బాగా. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఆలయాలకు వెళ్ళాలి, వీళ్ళ ఇష్ట దేవతను లేదా వీళ్ళ కులదేవతను, వీళ్ళ ఆరాధ్య దేవతను, వీళ్ళ గ్రామ దేవతను ఇట్లా వీళ్ళు ఎక్కువగా టచ్ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లేదా ఆలయ దర్శనం చేసుకోక దైవ దర్శనం దైవ సేవ చేయకుండా ఉంటే రిజల్ట్ అంతగా ఉండదు. ఇప్పుడు గురువు అంటే ఆలయము. గురువు ఎవరికైనా వక్రించాడు అనుకోండి, వాళ్ళు ఏ గుడికైనా ఫలితం రాదు. నేను అన్ని గుళ్ళు వెళ్తే నాకు ఫలితం రాలేదు, అందరికీ వస్తుంది నాకు రాలేదంటారు. వాళ్ళ గురువు వక్రించి ఉంటాడు, వాళ్ళ డబ్బు నిలవదు, వాళ్ళకి మిస్క్యారీ అవుతుంది పెళ్ళైన తర్వాత, వాళ్లకు బంగారు నిలవదు వాళ్ళ దగ్గర. ఇవన్నీ గురుకారకత్వాలు. ఆ గురువు లగ్నంలో ఉంటే 5, 7, 9 చూస్తారు కాబట్టి ఆ స్థానాలు బలపడతాయి. కాబట్టి 5వ స్థానం అంటే వీళ్ళకు దైవ అదృష్టం, ఇష్టదేవత కూడా అంటారు, మంత్రోపాసన కూడా అంటారు. కాబట్టి ఏదైనా వీళ్ళు దైవ సాధన చేయడము, ఎక్కువగా వీళ్ళకి సంబంధించిన ఆలయాలకు వెళ్ళడం వల్లనే ఫలితం ఉంటుంది. ఇది కంపల్సరీ చేసుకోవాలి. కాబట్టి ఈ 9వ స్థానం శనేశ్వరుడు తండ్రికి ఇబ్బందిగా ఉన్నా కానీ గురువు వచ్చి చూస్తాడు కాబట్టి తండ్రికి ఆదాయం అయితే మనల్ని చూస్తాడు. జనరల్గా తీసుకుంటే జనరల్ కాదు, కర్కాటక రాశి వాళ్ళకు నేను ఇలాగే ఉంటాను అనేటువంటి భార్య వస్తుంది.
అనే భార్య వస్తుంది. వస్తుంది. ఉమ్. ఎందుకంటే బాధకాధిపతి శుక్రుడు బాధకాధిపతి. శుక్రుడు అంటే భార్య, మగవాళ్ళకి నేను చెప్తున్నది. కాబట్టి వీళ్ళు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు 7వ స్థానాన్ని చూస్తాడు కదా గురువు, అంటే వివాహం అవుతుంది. ఇప్పుడు వివాహం సంబంధాలు చూసుకుని సెట్ అవుతుంది. ఈ వివాహం చూసుకుని నేను జనరల్గా బయలు ఏం చెప్తుంది, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే అని అనేటువంటి భార్య, డామినేట్ చేసే భార్య వస్తుందని చెప్తున్నాను. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు సూర్యోదయానికి ముందే వివాహ ముహూర్తం పెట్టుకోవాలి. సూర్యోదయానికి ముందే సూర్యుడు వచ్చిన తర్వాత చేసుకోకూడదు, డామినేషన్ పెరిగిపోతుంది. మొదటి రాత్రి భార్య చేత పాల గ్లాస్ తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. పాల గ్లాస్ తీసుకుంటే డామినేషన్ పెరిగిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి మాత్రమే ఈ సూచన. ఎందుకంటే శుక్రుడు లాభస్థానానికి అధిపతి, అక్కడ చంద్రుడు ఉచ్చస్థితే పొందుతాడు. చంద్రుడు అంటే పాల పదార్థాలు. కర్కాటక రాశి కూడా చంద్రుడే అధిపతి కాబట్టి శుక్రుడు బాధక అధిపతి అయినాడు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి వివాహం అయ్యేదానికి బాగుంది, ఛాన్స్ బాగుంది. సప్తమాన గురువు చూడడం వల్ల భార్య డామినేషన్ ఉండకూడదు అనుకున్నప్పుడు వీళ్ళు ఆ పని చేయాలి. అదే ఆడవాళ్ళైనా కానీ భర్త డామినేషన్ ఉండకూడదంటే సూర్యోదయం తర్వాత ముహూర్తం పెట్టుకోవాలి అమ్మాయి అయితే. ఎందుకంటే ఈమె డామినేషన్ ఉండాలి కదా రూలు. ఈమె డామినేషన్ ఉండాలన్నప్పుడు సూర్యోదయం, సూర్యుడు బయటకు వచ్చిన గ్రహ రాజు బయటకు వస్తాడు, అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే సూర్యుడే. కాబట్టి ఆడవాళ్ళకైతే కర్కాటక రాశిలో పుట్టుంటే సూర్యోదయం తర్వాత మంగళసూత్ర ధారణ చేయాలి. అబ్బాయిలు అయితే సూర్యోదయానికి ముందే వివాహ ముహూర్తం పెట్టుకోవాలి. అబ్బాయిలు అయితే మాత్రం పాల గ్లాస్ తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. మొట్టమొదటి వస్తువు ఒక పురుషుడు తన భార్య చేత్తో తీసుకుని మొట్టమొదటి వస్తువు పాల గ్లాసే. దాన్ని ఈ కర్కాటక రాశి వాళ్ళు చేంజ్ చేసే చాలు. అది పెద్దవాళ్ళు మాట్లాడి మాకు ఆ సాంప్రదాయం లేదు, మా ఇంట్లో మేము ఫ్రూట్ జ్యూసే ఇస్తాము అని మాట్లాడుకుంటే సరిపోతుంది. లేదు మన అబ్బాయి వచ్చే కోడలు కంట్రోల్ ఉండాలని అనుకున్న వాళ్ళు అట్లాగే చేసుకోవచ్చు. అంటే మనం ఆప్షన్స్ ఇచ్చేసాం. కాబట్టి 5వ స్థానాన్ని గురువు చూస్తాడు, సంతానానికి ఇబ్బంది లేదు. 7వ స్థానం చూస్తాడు, వివాహానికి ఇబ్బంది లేదు. 9వ స్థానం చూస్తాడు, అందుకే 9వ స్థానం ఆలయం కాబట్టి తండ్రికి వీళ్ళు ఆలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది చెయ్యకపోతే గురువు రిజల్ట్ ఇవ్వడు. ముఖ్యంగా గురుగారు మరి మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు కర్కాటక రాశి వారికి? మొదటి 6 నెలలు వీళ్ళకి మధ్యస్థంగానే ఉంటుంది. శుభమా అశుభమా తెలియదు. ఎందుకంటే గురువు వేయంలో ఉన్నాడు, 9లో శని ఉన్నాడు. శనిని గురువు ఏ శుభగ్రహం చూడడం లేదు. అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమంలో రాహు మంచిది కాదు. ఈ రాశికి కర్కాటక సింహరాశులకు రాహుకేతువులు మంచి వాళ్ళు కాదు. వల్లనే వీళ్ళకి చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చేది. అష్టమంలో ఉన్నాడు కాబట్టి గ్రహాలు ఒక విధంగా చెప్పాలంటే అంత కంఫర్ట్గా లేవు. ఆయన 7లోకి వస్తాడు రాహు. రాహు 7లోకి వచ్చినాడంటే భార్య స్థానము లేదా భర్త స్థానం కదా. రాహు అంటే ఇంటెలిజెంట్ కదా, మోస్ట్ ఇంటెలిజెంట్. రాహుని మించిన ఇంటెలిజెంట్ ప్లానెట్ ఇంకోటి లేదు ఈ సృష్టిలోకే. మహావిష్ణువుని ఏమార్చి అమృతం తాగాడు ఆయన. అమృతం తాగారు కదా రాహుకేతులు. మహావిష్ణుని ఏమారిస్తేనే తాగారు. విష్ణుమాయని అధిగమించినటువంటి ఏకైక దేవత మహావిష్ణువు. లెక్కలేదు వాళ్ళకు. ఎంత తెలివితేటలు, ఎంత ధైర్యము, ఎంత తెగింపు ఉండాలి. ఇప్పుడు 7వ ఇంట్లోకి వస్తున్నారంటే వీళ్ళకు కూడా అటువంటి తెలివితేటలు కలిగినటువంటి భార్య లేదా భర్త వస్తుందని అర్థము. మంచిదే కదా గురుగారు, అలా వస్తే మంచిదే కదా. అమాయకులు వస్తే కదా కష్టము. కాబట్టి రాజ్య పూజ అవమానాలు ఇవి పక్కన పెడేసి దేవతా పరిహారం ఎక్కువ చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి జనరల్గా వస్తాయి, మన ఆసక్తికరమైన విషయం కాబట్టి చెప్తున్నాము. కానీ ఇవే జడ్జిమెంట్ ఫైనల్ అనేం కాదు. ఇక్కడ దేవ గురువు రాశిలోకి వస్తున్నాడు కాబట్టి దేవతా ఆరాధన ఎక్కువ చేయడం వలన ఆలయ సేవ. ఇప్పుడు సప్తమ స్థానం చూస్తున్నాడు కదా, దైవ కళ్యాణ సేవ. ఎందుకంటే వివాహ విషయంలో వీళ్ళకి ట్రబుల్ ఉందని చెప్పాను. సప్తమ స్థానం అంటే 7వ స్థానం జీవిత భాగస్వామి. ఈ వివాహ విషయంలో వీళ్ళకి ఆడవాళ్ళు అయితే భర్తతో, మగవాళ్ళు అయితే భార్యతో సమస్య ఉంటుందని చెప్పాను నేను ఇంతే అని రూల్స్ మాట్లాడే వాళ్ళు వస్తారని చెప్పాను. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, దేవగురువు రాశిలోకి వచ్చాడు కాబట్టి, వస్తున్నాడు కాబట్టి ద్వితీయార్థంలో, ప్రథమార్థంలో కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి దైవ కళ్యాణ సేవ చేయాలి. దైవ కళ్యాణ సేవ ఎలా చేయాలి, ఎక్కడ సీతారాములకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ఆలయాల్లో జరుగుతుంటాయి. అక్కడ వీళ్ళకి తెలిస్తే వెళ్ళిపోవాలి, ఎవరు పిలవాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళి ఏదో కుర్చీలు వేయడము, భోజనాలు వడ్డించడము, లేదా ఏదో ఒక పని చేయాలి. కుదిరితే మన వల్ల అయితే కొంత డబ్బులు కూడా ఇచ్చి చదివింపులు ఇస్తారు, అక్కడ ఇవ్వడము, ఇంకేదైనా సేవ చేయడము, ఓడ్చడము, ఇట్లా దీన్ని దైవ కళ్యాణ సేవ అంటారు.
దైవ కళ్యాణ సేవ చేయడం వల్ల వీళ్లకు వివాహ జీవితం చాలా ఇంపార్టెంట్. కర్కాటక రాశి వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి మనకు పురాణాల్లో ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ యథార్థంగా జరిగింది సీతారాములే. శ్రీరాముల వారు కర్కాటక రాశి. సీతాదేవి దూరమైందా? కొడుకులు దూరమయ్యారా? రాజ్యం దూరమైందా? అన్నదమ్ములు దూరమయ్యారా? ఆయనకు అన్నీ దూరమైనవి. కానీ ఆయన అన్నిటిని దూరమైన కానీ తను లోక కళ్యాణార్థం అన్ని భరిస్తూ వెళ్ళాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు జీవిత భాగస్వామితో ఖచ్చితంగా సమస్య ఉంటుంది. చాలా సున్నితత్వమైన రాసేది. వీళ్ళకి ఎక్కువ డౌట్లు వస్తూనే ఉంటాయి. శ్రీరాముల వారు కూడా 12,000 డౌట్లు వచ్చాయి. 12,000 అవన్నీ నివృత్తి అయింది. వశిష్ఠుల వారు నివృత్తి చేశారు. అదే వశిష్ఠ గీత. రాముల వారి సందేహాన్ని నివృత్తి వశిష్ఠ గీత. ఇక్కడ వీళ్ళు డౌట్లు ఎక్కువ వస్తుంటాయి. కంటితో చూడలేదు నమ్మరు. ఇప్పుడు ద్వితీయార్థము ఎలా ఉందో ప్రథమార్థం ఎలా ఉంది, ప్రథమార్థం ఎలా ఉందో ద్వితీయార్థం ఎలా ఉంది. కాబట్టి శుభంగా ఉందంటే శుభంగా లేదు, అశుభంగా ఉందంటే అశుభంగా లేదు, ఇట్లుంది. ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? విద్యార్థులకు ద్వితీయాధిపతి రవిగ్రహము వీళ్ళకు ప్రథమార్థంలో సింహరాశి వరకు ప్రయాణిస్తాడు. ప్రథమార్థం బాగానే ఉంది. ఇంకా ద్వితీయార్థంలో తీసుకుంటే అష్టమ రాశి అయినటువంటి కుంభంలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా మిథున రాశిలోకి వచ్చినప్పుడు, అంటే ప్రాథమిక విద్య అంటే చిన్నపిల్లలకు సంబంధించినప్పుడు కొంచెం ఆ వ్యయంలోకి వచ్చినప్పుడు, అష్టమంలోకి వచ్చినప్పుడు విద్యాస్థానాధిపతి కాస్త వీళ్ళు ఆ టైంలో జరిగే ఎగ్జామ్స్లో మార్కులు తగ్గడము, బాగా చదువుతున్న టక్మనికి ఏమి తగ్గిపోయింది అంటూ ఉంటారు. ఆ విద్యాస్థానాధిపతి అష్టమ స్థానానికో, వ్యయ స్థానానికో, 6వ ఇంట్లోకో 3వ ఇంట్లోకి వస్తాడు. ఆ సందర్భాలతో మీద ఉన్న సందర్భాలతో బాగానే ఉంది, షార్ప్గానే ఉంటారు. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే జన్మంలో గురువు ఉంటే మామూలుగా నేను ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, జీర్ణాశయానికి సంబంధించి, ఇటువంటి బ్రీతింగ్ సంబంధించి, లివర్కి సంబంధించి, పెద్దవాళ్ళైతే లివర్ మన శరీరంలో అత్యంత పెద్ద ఆర్గన్ లివరే, అది గురువే. ఇటువంటి ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఈ అల్లోపతి పైన ఎక్కువ ఆధారపడకూడదు. అత్యవసర వైద్యానికి అల్లోపతి, దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదం, మొండి వ్యాధులకు సిద్ధ వైద్యం, అదేవిధంగా సమకాలీన వ్యాధులు అంటే మరి మొండి కాదు జగమొండి కాదు అనుకున్నానికి హోమియోపతి, అసలు ఉందో లేదో తెలియని వాళ్ళకు యునాని, ఇట్లా చెప్తారు. కాబట్టి అల్లోపతి పైన ఎక్కువ ఆధారపడకుండా లివర్ని కాపాడుకోవాలి. లివర్ అంటే గురువు జన్మలో ఉన్నాడు కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చెప్పారు కదా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? ఆర్థికంగా కూడా వీళ్ళు కొంచెం తగు మాత్రంగా పోవడం బెటరు. విపరీతమైన పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటరు. ఈ కర్కాటక రాశి అంటేనే స్థిరత్వం లేని రాశి. ఎక్కువగా వీళ్ళు చంద్రుడు కాబట్టి ఈ రాశ్యాధిపతి ఎక్కువగా మారిపోతూ ఉంటాడు, వేగంగా తరిగిపోతాడు, పెరిగిపోతాడు. అందుకే వీళ్ళకి స్థిరత్వం ఉండదు. కాబట్టి వీళ్ళు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం బెటరు. ప్రస్తుతానికి విశేషమైన గ్రహస్థితి అయితే ఏం కనిపించలేదు. ఏదో ఎన్నో గ్రహాల లాభాలు ఉన్నాయి, ఇంకెన్నో గ్రహాల కోణాలు ఉన్నాయి అనేటువంటిది లేదు. కాబట్టి సాధారణంగా వెళ్తుంది. ఎక్కువగా ఆలయ సందర్శన చేసుకోవడం చాలా బెటర్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఏ బిజినెస్ బాగుంటుంది అంటారు గురుగారు? కర్కాటక రాశి వాళ్ళకి ఫుడ్ బిజినెస్ బాగుంటుంది. ఫుడ్ కలిసి వస్తుంది మంచిగా. ఫుడ్ కలిసి, ఎందుకంటే చంద్రుడు అంటే ఫుడ్, ట్రావెల్స్, అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్స్, అదేవిధంగా ఐస్ క్రీమ్ అంటే ఫుడ్ రిలేటెడ్, మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ సిస్టమ్, వాటర్ ప్లాంట్స్ పెట్టడము, చెరువుల వేలము, అంటే అది కూడా వ్యవసాయము, ఫర్టిలైజర్స్, రైస్ బిజినెస్, ఇవన్నీ బాగుంటాయి. మరి రైతులకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? రైతులకు తీసుకుంటే మనకు జన్మంలో గురువుడు కాబట్టి సాధారణంగా ఉంటుంది, విశేష ఫలితాన్ని చెప్పలేము. కానీ రైతులు కూడా మన ప్రాచీన కాలం నుంచి పొలాల్లో ఒక చిన్న రాయి పెట్టి పూజ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తారు, ఇప్పటికే చేస్తారు. అంటే ఆ యొక్క దైవారాధనలకు ఎక్కువ వెళ్ళాలని చెప్తున్నాను నేను. మీకు స్టార్టింగ్ గురువు జన్మలోకి వచ్చాడంటే ఎక్కువ దైవారాధన చేయాలి. చేస్తే ఏమైనా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆటోమేటిక్ మారిపోయి అదృష్టంగా మారిపోతుంది. దేవగురువు జన్మలోకి వచ్చినప్పుడు ఎక్కువగా దైవ చింతన కూడా వీళ్ళకి ప్రారంభం అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది, చేసుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మనకు డబ్బులు పెద్దగా రాలేదన్నప్పుడు ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు
కుటుంబము డిస్టర్బ్ అని చెప్పాను కదా, శ్రీరాముడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏదో ఒక అన్కంఫర్ట్ ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, కానీ భాగ్యాన్ని గురువు చూసిన మూలకొని బాగుంటుంది. అంటే ద్వితీయార్థంలో అన్నీ సర్దుకుంటాయి. గృహయోగం వాహన యోగం ఉందంటారా మరి? గృహవాహన యోగాలు తీసుకుంటే కుజుడు కాబట్టి గృహవాహన యోగాలు కూడా సాధారణంగా ఉంటాయి వీళ్ళకు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, ఏదైనా టూ వీలర్ 4 వీలర్ వ్యాపారాలు చేసే వాళ్ళకు, లేదా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు సాధారణంగా ఉంటుంది. కొంచెం సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం బెటరు, కండిషన్ ఉండేది చూసి. కొత్తది కొనుక్కుంటే డబ్బులు కావాలి కదా పెట్టుబడి, అదే సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటే తగ్గుతుంది, కండిషన్ ఉండేది తీసుకోవాలి. ప్రస్తుతానికి ఏదైనా ధనకారకుడు గురువు అనేటువంటి జన్మలో ఉండడం వల్ల విశేషమైన పెట్టుబడులు దేనిపైన కానీ అవసరం లేదని శాస్త్రం. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంటే కర్కాటక రాశి వాళ్ళకు ధనస్థానమైనటువంటి సింహము, సింహరాశికి అధిపతి సూర్యుడు, సూర్యుడు గ్రహరాజు. ఈ గ్రహరాజు అంటే ఈ సూర్యుడికి అంత విశేషమైన శక్తి ఉంది కదా, కనిపించే దైవం. కనిపించే దైవము. ఆయనకి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉందని ఆలోచిస్తే రుద్రుడు ఆయనకి అధిష్టాన దేవత, ఆ పవర్ ఇస్తాం రుద్రుడు. రుద్రుడు అంటే ఎవరు? శివుడు. శివాలయానికి ఎంత ఎక్కువ వెళితే ఇంక వీళ్ళకు గోచారం అవసరం లేదు, ఏ చారం అవసరం లేదు, ఆటోమేటిక్ సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. సూర్యుడు యాక్టివేట్ అయితే ఏముంది? డబ్బులు విపరీతంగా వస్తుంది. సూర్యుడు ఓపెన్ ప్లానెట్. సూర్యుడు ఎవరికైతే బలంగా ఉంటాడో వాళ్ళ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, వాళ్ళంతా అందరూ ఎక్కువ మంది తెలిసే వాళ్ళని అర్థం. ఎక్కువ మందికి ఒక వ్యక్తి గురించి తెలుస్తా ఉందంటే సూర్యుడు యాక్టివేట్ అవుతాడని అర్థం. సూర్యగ్రహం బాగుంది వాళ్ళకి, బాగుంటుంది అర్థం. ఓపెన్ ప్లానెట్ కాబట్టి వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక సెలబ్రిటీ కామన్ గా బదులకు రాలేడు, అందరూ కనిపెడేస్తారు, సెక్యూరిటీతో వస్తారు. అంటే సూర్యగ్రహం వీళ్ళకు ధనస్థానం అనమాట. సూర్యుడికి ఆ శక్తి ఇస్తాం ఏదంటే రుద్రుడు. కాబట్టి శివాలయానికి వెళ్తే వీళ్ళకు ఫైనాన్స్, ఇంకా దానికి తిరగలేదు. ఎందుకంటే ద్వితీయము శివశక్తితో ఉంది, వ్యయస్థానము శివశక్తితో ఉంది. ఆరుద్ర నక్షత్రం శివుడు ఉద్భవించిన రాశి నక్షత్రం వ్యయస్థానంలో ఉంది. అంటే శివశక్తి వెనక చూసినా ముందు చూసినా శివశక్తితో మధ్యలో ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. అందుకే శ్రీరామచంద్రుల వారు రామేశ్వరంలో శివలింగాన్ని పెట్టారు. రామేశ్వరం పెట్టాడు కదైనా, ఆయన బ్రహ్మహత్య పాతకను పోగొట్టుకోవడానికి శివలింగం పెట్టాడు. కాబట్టి శివారాధన చేస్తే కర్కాటక రాశి వాళ్లకు మనం చెప్పుకున్నవి ఏవి ఉండవు. ఇది టైంపాస్ సబ్జెక్ట్ అవుతుంది. శివాలయానికి వెళ్తే వీళ్ళ టైం వీళ్ళ చేతికి వస్తుంది. యువర్ టైం స్టార్ట్స్ నవ్ అంటారు కదా, అది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దీనిపైన ఇది ఒక విశ్లేషణ మాత్రమే. కర్కాటక రాశులను కంగారు పెట్టాలనో లేదు ఇంకోటి చేయాలని కాదు. జ్యోతిష్ శాస్త్ర అవగాహనతో పాటు ఈ సంవత్సర గ్రహస్థితులతో పాటు వీళ్ళకు శివారాధన అవి తెలియజేస్తూ శివారాధన కానీ పట్టుకుంటే వీళ్ళకి తిరగలేదు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఎక్కువగా ఏ రుచి ఎక్కువగా వీళ్ళకి తగిలే అవకాశం కనిపిస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనం తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరానికి యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడుక లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది. తర్వాత మనం ఏమనుకున్న అవమానం,
పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనకి కర్కాటక రాశి వాళ్ళందరికీ శ్రీ పరాభావన సంవత్సరంలో అష్టైశ్వర్యాలు కలగాలి, భోగం ఉండాలి, భాగ్యం ఉండాలి. వీళ్ళు అనుకున్న ప్రతి కార్యక్రమము విజయంగా నెరవేర్చుకొని చక్కగా ముందుకు దూసుకొని పోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. సో వీళ్ళకి శీఘ్రంగా ఉన్నతి రావాలి, పదోన్నతి రావాలి అని చెప్పేసి మనం కోరుకున్నాం. కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఒక తటస్థంగా ఉంది, తటస్థంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఖచ్చిత సుఖం ఖచ్చిత దుఃఖం అని చెప్పేసి కభీ ఖుషి కభీ గమ్ అంటారు. హిందీ ఒక పాపులర్ మూవీ ఉన్నట్లు కొన్నిసార్లు చాలా ఉత్సాహంగా హ్యాపీగా ఉంటారు, కొన్నిసార్లు డౌన్గా ఉంటారు. బట్ ఓవరాల్గా ఒక నార్మల్గా వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద సినిమాల్లో ఉన్న చేజింగ్లు అవి ఇవి ఏమీ ఉండవు, నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏ గ్రహం కూడా వీళ్ళకి పెద్దగా బాధ పెట్టే పొజిషన్లో లేదు. అలా అని మిక్స్డ్గా ఉంది, ప్రతి గ్రహం కూడా కొంత బాగా కొంత అటు ఇటుగా ఉంది. కాబట్టి కొంచెం వీళ్ళు ప్లానెడ్గా వెళ్తే ఇయర్ బాగుంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్పే ఒక అడ్వైస్, ఈ యొక్క రాశి స్థితులను బట్టి చూస్తే ప్రాపర్ ప్లానింగ్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఒక్క రహస్యం ఏంటంటే ప్లానింగ్, అది ఒక్కటి ఉంటే అంతా వీళ్ళకి కరెక్ట్గా ఈ టోటల్ 2026 పర్ఫెక్ట్గా వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా పెద్ద పెద్ద ఇబ్బందులు పెట్టే పరిస్థితి అయితే లేదు. అలా అని ఈజీగా కూడా పని ముందుకు దూసుకుని పోయే పని లేదు. కొంచెం ఆలోచించుకొని క్యాలిక్యులేటెడ్గా చదరంగం వాడుతున్నట్టు అన్ని ప్రతి మూమెంట్ని కేర్ఫుల్గా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకొక అదృష్టం ఏమంటే గురువు వీళ్ళు 12వ స్థానంలో ఉన్న విపరీతంగా వ్యయం ఖర్చు చేయాలన్నా కానీ విపరీత వేద కాన్సెప్ట్తో గురువు ఫస్ట్ 6 months ఎలాంటి ఏమంటారు ఇబ్బంది పెట్టట్లేదు. అది మెయిన్ వీళ్ళకి అడ్వాంటేజ్. అంటే ఏదైతే గ్రహం ఇబ్బంది పెట్టాలి అనుకుంటుందో ఆ గ్రహం వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఒక నార్మల్గా చక్కగా తటస్థంగా తీసుకెళ్ళిపోయే ఇయర్ వీళ్ళకి అని చెప్పుకోవచ్చు. మనకి శని వల్ల ఏమవుతుందంటే 9వ స్థానంలో ఉండటంతో నార్మల్గా ఉంటుంది. ఎక్కువగా వీళ్ళకి మనకి మహర్షులు ఫస్ట్ ఏం చెప్తారంటే సదాస్వరం, ఓకే, స్వధారస్వం సుతం క్లేశ అని చెప్తాడు. ఖచ్చిత దుఃఖం ఖచ్చిత సుఖం అని. కొన్నిసార్లు కొంచెం హ్యాపీగా, కొన్నిసార్లు కొంచెం దుఃఖమయంగా, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటారు. తర్వాత అంతే తప్ప పెద్ద విషయం ఏమనదు. భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో, పుత్రులకు సంబంధించిన వ్యవహారాల్లో అనవసరమైన టెన్షన్లు ఉంటాయి. ఒక్కటి విషయం పక్కన పెట్టుకుంటే వీళ్ళకి 11వ స్థానంలో శని చూడటం వల్ల మ్యాక్సిమం లైఫ్ అనేది ఫుల్ ప్రాఫిటబుల్గా ఉంటుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెండోది శని, అదే చూపట్ల శని మిక్స్డ్ రిజల్ట్. ప్రతి గ్రహం కొన్ని ఛాలెంజెస్, కొన్ని అదృష్టాన్ని తీసుకొస్తున్నాయి. ఛాలెంజెస్ ఏంటి? మనం భార్య గురించి, పుత్రుల గురించి ఇబ్బంది అయితే వచ్చే ఉండొచ్చు. కొన్నిసార్లు సుఖంగా, కొన్నిసార్లు సంతోషంగా, హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బందులు పడుతుంది. బట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే వీళ్ళకి ఫుల్ మ్యాక్సిమం కంఫర్ట్ ఉంటుంది, మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు వీళ్ళని ఏమీ చేయలేరు. తర్వాత గెయిన్ ఆఫ్ మనీ, ధనం ఏదో ఒక విధంగా సంపాదించుకుంటారు. చూడండి ఎక్కడన్నా ఎంత బాగుందో శని, అంటే తటస్థంగా నార్మల్గా ఉంది. వీళ్ళకి గురువు కూడా ఇలానే ఉన్నారు. గురువు వీళ్ళకి ఫస్ట్ 12వ ఇంట్లో ఉన్నప్పటికి కూడా మనకేమంటారంటే శుభకార్యాలు చేయటం, ధనం ఎక్కువ ఖర్చు పెట్టడం అని చెప్తూ ఉంటారు. అంటే మనకి శుభమూలో వ్యయచ్చైవ అంటారు. శుభమూలో శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ఖర్చులు అవుతుంటుంది. శుభకార్యాలు అంటే ఏంటి? పెళ్ళిళ్ళు, తర్వాత ఇల్లు కొనుక్కోవటం, ఏదన్నా నగలు కొనుక్కోవటము, ఇలాంటి ఏదన్నా, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటము, ఫారిన్ వెళ్ళటం, ఇలాంటి విషయాలు చేయటం వల్ల ధనం ఖర్చు అవుతుందని చెప్తూ ఉంటారు. అయితే స్థాన భ్రష్టత్వం, కొన్నిసార్లు ఉద్యోగంలో కూడా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించుకోవాలి. అయితే పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా కనుక ఫోకస్ చేస్తే బాగా కలిసి వస్తుంది. హెల్త్ విషయంలో చాలా రోబస్ట్, స్ట్రాంగ్గా ఉంటారు. చూడండి గురువు అలా మిక్స్డ్ రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నారు. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకి చూసుకున్నాం అనుకోండి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. ఇందులో పునర్వసు వాళ్ళకి రాజ్యము, అంటే వాళ్ళకి ఒక పవరు, అథారిటీ, స్టేటస్ ఉంటుంది. ధనం విషయంలో చాలా బాగుంటుంది. ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఛాలెంజెస్ చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనీ విషయంలో చాలా ప్లాన్డ్గా ఖర్చు పెట్టుకోవాలి. ఆ వృధాగా దేనికి పడితే దానికి భయపడకుండా చాలా బోల్డ్గా ఉండటం అవసరం ఉండాలి. ఎందుకంటే తాటాక చప్పుళ్ళు మీ చుట్టూ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి అవమానించాలని కావాలని ప్లానింగ్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యము, ఓకే, పట్టాభిషేకం. ఈ నక్షత్రం వాళ్ళకి మంచి జరగబోతుందండి. ఎందుకంటే గురువుడు ఈ నక్షత్రంలో ఉచ్చస్థానానికి వెళ్తాడు. అది రాబోతోంది వీళ్ళకి. ఎప్పుడైతే ఈ నక్షత్రానికి వెళ్ళిపోయాడో వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, పట్టాభిషేకము,
రాజ్యము, కొత్తగా ఒక ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ వచ్చే వాళ్ళకి ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి, ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది మార్చి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత అంతా బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు నక్క తోకం తొక్కినట్టు రాసి పెట్టుకోండి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కూడా చాలా బాగుంది. వీళ్ళకి ధనవృద్ధి బాగుంది, రాజసమాన సౌఖ్యం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది. అద్భుతంగా ఉన్న నక్షత్రాలు లేదంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళని చెప్పుకోవాలి. ఇది సర్ప నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళకి పెళ్లి కావాలంటే కొంచెం ఆలోచిస్తారు కాబట్టి ఎవరైనా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే ఈ నక్షత్రానికి ఒకసారి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ గురువు వీళ్ళకి జూన్ తర్వాత 11 మనకి జన్మరాశిలోకి వెళ్తూ ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళకి. అగైన్ ఇక్కడ కొంచెం ఛాలెంజెస్, కొంచెం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి పాజిటివ్ ఏంటంటే ఇంట్లో పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి రైట్ టైం పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు విపరీతంగా చేసేస్తారు, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ టైంలో అంటే వీళ్ళ జన్మరాశిలోకే గురువు వస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలోకి. గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉంటాడు, కానీ ఇది జన్మరాశి. ఇక్కడ మనకేం చెప్తారంటే రాముడు తన సొంత రాజ్యాన్ని వదిలిపెట్టేసి తండ్రి గురించి దూర ప్రదేశానికి వెళ్తారు అని చెప్తారు జన్మరాశిలో ఉండటం వల్ల. మనకి రామాయణం చదువుకునేటప్పుడు వీళ్ళకు కూడా జన్మరాశిలో రావడంతో ఒక మంచి కార్యక్రమం గురించి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫారిన్ లేదంటే దూరంగా జాబ్ చేయటం, ఎక్కడో దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడ అగైన్ మనకి జూపిటరు కొంచెం ఛాలెంజెస్ని, కొంచెం ఆపర్చునిటీస్ని ఇస్తూ ఉన్నారు. ఇదే ప్రకారంగా రాహు కూడా వీళ్ళకి 8th హౌస్లో ఉండటం, 2వ ఇంట్లో చూడటం వల్ల ధనం అనేది ఏదో ఒక విధంగా రాబట్టుకుంటారు, వదిలిపెట్టరు. కానీ ఏం జరుగుతుందంటే వీళ్ళకి శారీరకంగా బాధలు, మానసిక చింతలో ఉండే అధికారం ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి అనవసరమైన ఒత్తిడి, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అగైన్ మిక్స్డ్. అంటే ఏది చూసుకున్నా కానీ వీళ్ళకి ఒక రకంగా ఒక ఛాలెంజ్తో పాటు 2-3 అదృష్టాలు, ఒక ఛాలెంజ్తో పాటు 2-3 ఆపర్చునిటీస్ ఇలా తీసుకొచ్చు ఉంది. కాబట్టి ఓవరాల్గా ఒక తటస్థంగా నార్మల్గా ఉండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప పెద్దగా ప్రాబ్లమ్స్ అవన్నీ ఏమి ఉండవని మనం గమనించుకోవాలి. ఇందాక చెప్పడం ఒకటి మర్చిపోయాను, ఇందులో ఉన్న నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. రెండోది ఉగాది రాశి ఫలాలు అనగానే ఇది ఎడిటింగ్లో కొంచెం ముందేస్తే వేయండి. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. మనం చూసుకుంటే అనుకోండి వీళ్ళకి ఆదాయం 2 ఉంది, వ్యయం ఎంత ఉండే 11 ఉంది. అంటే ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిసారి 1కి 2 సార్లు అవసరమా అని గ్రహించుకొని ఖర్చు పెట్టడం చాలా అవసరం. డబ్బు మనం ₹1 ఖర్చు పెడితే ధనలక్ష్మి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆమె మళ్ళీ తిరిగి మన ఇంటికి 10 రెట్లు హ్యాపీగా వచ్చే విధంగా మనం ఖర్చు పెట్టాలంట. అదే ధనం మనం ఖర్చు పెడితే లక్ష్మీదేవి కోపం వచ్చేసి వేస్ట్ పనులకు నన్ను వాడేసారు, ఇంట్లోంచి బయటికి పంపించారని అవమానం వచ్చి ఆడపిల్లలాగా వెళ్ళిపోతుంది, తిరిగి రాదంట. అలా మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అలానే రాజ్యపూజ్యము, అవమానం. వీళ్ళకి ఏమవుతుంది, మంచిగా అప్రిషియేట్ చేసే వాళ్ళు 4 ఉంటారు, అవమానించే వాళ్ళు 7 ఉంటారంట. అందుకని చెప్పేసి అవమానించే వాళ్ళ దగ్గరికి అసలు మనం ఎందుకు పోవాలి, అంత అవకాశం మనకి ఎందుకు ఇవ్వాలి. అనవసరం వాటిని కట్ చేయడం కూడా చాలా నేర్చుకోవాలి. ఈ 2 కనుక చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది, ఈ సంవత్సరాన్ని గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా వీళ్ళకి ఒక లెవెల్ బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఏముంటుంది. ఇక విశేషంగా ఈ సంవత్సరం వీళ్ళకి బాగా కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? మనం పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే అన్ని గ్రహం మిక్స్డ్గా ఉంది కాబట్టి. అలానే ఏ గ్రహం కూడా ఇబ్బంది పెట్టదు. అలానే అన్ని గ్రహాలు స్మూత్గా కూడా రిజల్ట్ ఇవ్వట్లేదు. నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ని బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటే చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే అక్కడ నవగ్రహాలకు సంబంధించి అన్ని గ్రహాలు ఉంటూ ఉంటాయి. వీటితో పాటు వీళ్ళకి గురువు మనకి 12 నుంచి 1 రావడంతో కొంచెం గురువుకి సంబంధించిన గ్రహాలకు శాంతులు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. గుంటూరు దగ్గర లేదంటే చిలకలూరుపేట దగ్గర, నర్సరాపేట దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది. అక్కడ సామూహికంగా గురువుకి సంబంధించిన హోమాలు చేస్తూ ఉంటారు. దేవాలయం వాళ్ళే తీసుకుంటారు, చాలా తక్కువలో బాగా చేస్తుంటారు. నేను చాలామందికి గురువు సరిగా లేని వాళ్ళకి అక్కడికి పంపిస్తూ ఉంటాను. నేను చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చక్కగా అక్కడ వీలైతే కొంచెం స్టే చేసినా కానీ కొంచెం మెడిటేషన్ అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి రాహుకి సంబంధించి కనకదుర్గమ్మని, విజయవాడ కనకదుర్గమ్మని బాగా ఎక్కువ దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. రాహు గ్రహం అనుకూలంగా ఉంటుంది. రాహుకేతులు పూజ శ్రీకాళహస్తిలో చేయించుకున్న చాలా బాగుంటుంది. ఇలా అన్ని గ్రహాలు కొన్ని చక్కగా ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఈ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి గోచార రీత్యా. ఇండివిజువల్గా వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఆ యొక్క సమస్యతో మనం ఒకసారి జాతక చక్రం చూసుకొని
భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే, ఎందుకంటే ఈ ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు అవ్వాలంటే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండాలి కదా. కొత్త సోర్సెస్ ఇన్కమ్ రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవడం చాలా చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ థాట్స్ని, అనవసరమైన వాటిని ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వేస్ట్ అయిన పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. వాటి నుంచి కంట్రోల్ రావడానికి ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాసి వాళ్ళు ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. అందుకనే వేద మంత్రాలు, అందుకనే పురాణాలు, అందుకనే ఇతిహాసాలు, రకతంత్రాలు, యంత్రాలు, రకరకాల అవన్నీ ఉన్నాయి అన్నమాట. అందుకని సమస్య ఉందని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు ఆ సమస్య వచ్చిన దానికి రూట్ కాజ్ ఏంటి, తర్వాత ఏది చేస్తే పోతుంది అని సరైన ప్రొసీజర్లో సరైన విధానంలో చేస్తే ఆ బ్లాక్స్ అవన్నీ పోతూ ఉంటాయి. ఆ తర్వాత లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో 2026వ సంవత్సరంలో శ్రీ పరాభవ సంవత్సరంలో వీళ్ళకి సహజంగా బాగుంది కాబట్టి ఇంకా బాగుండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ఓవరాల్గా ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా తగిలే అవకాశం ఈ సంవత్సరం వీళ్ళకి కనిపిస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగువారి సంవత్సరం అన్నమాట ఇది. దాంట్లోనూ ముందుగా కర్కాటక రాశి, ఈ ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి కర్కాటక రాశి. ముందుగా వీరికి ఏంటంటే పంచాంగ శ్రావణ ప్రకారంగా గణితం అనేది ఎలా ఉంటుంది, ఈ గ్రహస్థితి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, దాన్ని పరిశీలన చేసి ఏ పవర్ ఎంతవరకు ఉందో చూసి దాని ప్రకారంగా గణితం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో లెక్క ప్రకారంగా వచ్చేసి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7 ఇది పరిగణనలో తీసుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది, కానీ కొంతమేర మాత్రమే అని చెప్పొచ్చు. ఇప్పుడే పుట్టినటువంటి బాలుడు 3 సంవత్సరాల లోపు ఉండేవాడికి ఆదాయంతోనూ వ్యయంతోనూ సంబంధం లేదు, కర్కట రాశిలోనే ఉంటాడు. అలానే 65 సంవత్సరాల ముసలివారు ఉంటే వారికి ఆదాయంతోనూ అవమానంతో సంబంధమే ఉంది. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అనేది లేదు. ఓవరాల్గా ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మాత్రమే ఇది ఉంటుంది. ఇక ఇంకా ఏదైనా ఉంటే కనుక వ్యక్తిగత జాతకం అయితే చూపించుకుంటే ఇంకా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంలో లోపాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, కర్మలు ఉన్నాయా, గ్రహాంతర్దశలు బాగలేవా చూసుకొని దాని దగ్గర పరిష్కార మార్గం అయితే చూయించుకోవచ్చు. ఇక ఎందుకంటే మన మీద నమ్మకంతో చాలామంది ఉంటారు. గురువుగారు ఇంతే చెప్పాడు కదా అని చెప్పేసి అని ఆదాయం 2 అంట, ఆ 14, 11 ఖర్చు ఉందంట అని చెప్పేసి అని ఒక గదిలో తాళం వేసుకొని లోపల కూర్చుంటే ఖర్చు తగ్గిద్ది కదా అనుకుంటే గురువుగారు చెప్పిందలో పాటించవచ్చు. మరి అలాగ కూర్చుంటే మరి ఇబ్బంది అవుతుంది కదా. దాని ప్రకారం చెప్తా ఉన్నా. ఇక కర్కాటక రాశి కింద వస్తే గత 7.5 సంవత్సరాల నుంచి మనం వీళ్ళని చూస్తూ వస్తూ ఉన్నాము. ఏ పని చేద్దాం అనుకున్న ముందుకు వెళ్ళలేకపోవటం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, మూలిగినెత్తిన తాటిగా పడ్డినట్టుగా ఇటు చూస్తే 11వ స్థానంలో గురువు ఉండటం, ఇది లాస్ట్ సంవత్సరం నుంచి కూడా గురువు ఉండటం. ఇక ఇటు చూస్తే 2వ స్థానంలో కేతు ఉండటం, ఆపోజిట్ సైన్లో రాహు ఉండటం. ఈ శని భగవానుడు మారిన తర్వాత కూడా కొంతమేర అన్ని రకాల అష్టదిబ్బందన పరిస్థితిలో ఉండిపోయినారు. ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేం పరిస్థితి, ఎటు చేద్దామన్నా ఏం దోచదు, ఒంటరైపోతారు, నిస్సహాయంగా ఉండిపోతారు. కోట్ల రూపాయల డబ్బులు ఉండి కూడా తినేదానికి టైం ఉండదు. కానీ సాయంత్రాన్ని చూసుకుంటే ఏముండదు, లాస్ట్ తప్పితే. కాబట్టి దీనికి తగ్గట్టుగా మరొకటి, వీరు ఈ రకంగా ఏడుస్తూ ఉంటే ఎవడో వస్తాడు, దీనిలో పెట్టుబడి పెట్టండి అండి బాగుంటుంది అంటాడు, ఆ పని చేయండి ఇంకా బాగుంటుంది అంటాడు. ఆ ఉన్న కారు పోతుంది, ఈ పని పోతుంది, ఒంటి మేము బట్టలు మిగులుతాయి. కాబట్టి ఎదుటి వాళ్ళ మాటలు నమ్మటం, ఎందుకంటే వీరే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రజెంట్ గ్రహస్థితి వీరికి ఇట్లా ఉంది కాబట్టి వీరే కన్ఫ్యూజన్లో ఉండేసి చేసుకునే పరిస్థితి మనకి 2025 సంవత్సరం వరకు కూడా వీరికి కనిపిస్తూ ఉంది. చిన్నగా 2026 సంవత్సరానికి వచ్చేసారు. ఇక భార్యాభర్తల మధ్యన విభేదాలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే, ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా అవి వచ్చేటువంటి ఆలోచన లేదు. వాటి మీద ఆశలు వదులుకోవడం చాలా మంచిది. ఇక ఉమ్మడి ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు, ఇవన్నీ పరాభనామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభ దశలో కన్నా కూడా అంతమి దశ, అంటే 2027లో మాత్రమే వీరికి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. మనవరాలు పుడితే మా తాత ఆస్తిస్తా అన్నాడు, మా పిల్లలు పుడితే మా తాతయ్య మా ఆస్తిస్తానన్నది అవన్నీ కూడా బోగస్ మాటలు, నమ్మేలా అయితే లేదు. కాబట్టి వీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా
వీరి చైతన్యానికి తగ్గట్టుగా వీరు ఉండాలి. అలా చేస్తేనే ఈ పరాభనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కొంతమేర నేనున్నానని ఒక గుర్తింపు అయితే లభ్యపడుతుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరం ఆరంభం నుంచి కూడా కొంతమేర వీరికి గ్రహస్థితి మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా ఇలానే కొనసాగినప్పటికీ కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉన్నది. అది ఎలా అంటే ఇప్పుడు మారేటువంటి కేతువు కావచ్చు, అలానే కుజుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు. ఈ రవి భగవానుడు కర్కాటక రాశి నుంచి ఎప్పుడెప్పుడైతే మారుతూ వస్తున్నాడో వీరిలోని గ్రహస్థితులన్నీ కూడా సకాల యుక్తంలో ఉండేసి కొంతమేర పర్వాలేదు అనిపించుకునే పరిస్థితికి వస్తుంది. ఇక పోటీ పరీక్షల్లో కావచ్చు, మొదటి అధ్యాయం 6 మాసాలు అంటే సెప్టెంబర్ వరకు కూడా చూసుకున్నట్టయితే పోటీ పరీక్షలు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ఏదైనా ప్రయత్నాలు చేస్తే కూడా ఈ 6 మాసాల్లో ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మారేటువంటి గురువు ఛాయ, ఈ గురువు స్వస్థానంలోకి వస్తాడు. 12వ స్థానం నుంచి స్వస్థానంకి వస్తాడు. ఈ స్వస్థానానికి గురువు వచ్చిన తర్వాత వీరికి పెళ్లి గడియలు అనేది మొదలవుతాయి. అది ఎప్పుడు అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో నుంచి వీరికి పెళ్లి గడియలు మొదలవుతాయి. అది ఎలాగా, ఆల్రెడీ పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్న వారికి కాదు, ఆ మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి సెప్టెంబర్ తర్వాత ప్రయత్నం చేసుకుంటే పెళ్లి గడియలు అయితే వీరికి ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా 25 సంవత్సరాలు దాటి 36 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పెళ్లి గడియలు సూచిస్తున్నాయి. ఇక ఎఫ్ఐఆర్స్ లాంటివి, ఇంకా ఏదైనా లవ్ లాంటిది ఉంటే అవి పెద్దగా సక్సెస్ అవ్వు. ఎఫ్ఐఆర్ లాంటివి ఉంటే మిమ్మల్ని తీసుకుపోయి రోడ్డు మీదకి వేసేస్తారు. పొరుగు ప్రఖ్యాత అయితే ఖచ్చితంగా పారుదోలిపోతుంది. ఈ పరాభనామ సంవత్సరంలో పారుదోలిపోతుంది అనమాట. వీరికి ఉన్నటువంటి హోదా, డబ్బు, పలుకుబడి, పేరు, ప్రఖ్యాత అన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి అలాంటి చెడు వ్యసనాలు ఉంటే వెనువెంటనే మానుకుంటే చాలా వీరికి కలిసి వచ్చే కాలం వస్తుందని చెప్పవచ్చు. నడిచి వచ్చే కొడుకు రాడు, కలిసి వచ్చే కాలం అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. ఇకపోతే వీరికి విదేశీయానం కూడా 2వ అధ్యాయంలో వీరికి కలిసి వస్తుంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలు తర్వాతైనా 3 మాసాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేలాగా చదువుకైనా లేకపోతే కనుక జాబ్ పర్పస్ అని చేసుకోవచ్చు. ఇక జాబు, నిరుద్యోగుల పరిస్థితి వచ్చేటప్పటికి ఈ కర్కాటక రాశి వారికి పరాభనామ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా వీరు గమనించుకున్నట్టయితే కనుక ఇక జాబ్ పర్పస్గా అయితే కనుక వీరికి మంచి జాబులే వస్తే ప్రయత్నం చేయాలి. ఎవరో చెప్పారని చెప్పి అప్పులు తీసుకొచ్చేసి లంచాలు ఇవ్వకూడదు. బ్యాక్ ఆఫీస్ ద్వారా, ఫ్రంట్ ఆఫీస్ ద్వారా అని చెప్పి వెళ్ళకూడదు. ఆలోచన విధానం అనేది మనము స్లోగా మనకి మనమే ఆలోచించుకుంటేనే కర్కాటక రాశి వారు ఒకరు ఉన్నారు అని గుర్తిస్తారు. ఆదాయం 2, వ్యాయం 11 అనే వర్డ్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనం సంపాదించేటువంటిది కష్టపడో, మార్కెటింగ్ చేసో, ఇష్టపడో, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసో 2 రూపాయలు సంపాదించాం అనుకోండి, మనకు ఒకడు తగులుతాడు, మామ బాబాయ్ అనుకుంటూ ఒకడు వస్తాడు. వాడు వచ్చేసి నాకు తెలిసిన కంపెనీ ఒకటి ఉందంట, వాడు 5 లక్షల రూపాయలు అడుగుతున్నాడు, బ్యాక్ ఆఫీస్లో డైరెక్ట్గా తీసుకుపోయి సీఎం షీట్లో కూర్చోబెడతాడంట అని చెప్తాడు. వీడికి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లానో బొగుతుకు బయటకు వెళ్ళట్లేదు కదా, ఈ లాస్ ప్రకారంగా చూసి అప్పు తెచ్చేది కడదామని చెప్పేసి అని ఆ డబ్బులు తీసుకొచ్చి కడతారు. కట్టగానే ఈ డబ్బులు తీసుకున్నాడు, జాబు ఉండదు, ఈయన మళ్ళీ అప్పు కూడా కట్టుకోవాలి, అదే లాసు. కాబట్టి ఈ పరాభవ సంవత్సరంలో వారికి చైతన్యం రావాలి, వారే తెలివితేటలు ఉండాలి, వారే ముందుకు అడుగు వేయాలి. ఇంకొకరు నమ్మారు అంటే మాత్రం నెత్తిన వేసుకోవడం గుడ్డ కూడా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే కనుక బాగుంటుంది. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే కనుక ఇక ఇనుము, ఇటుక, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు రైతులుగా కూడా వీరు పరిగణనలు తీసుకొని చేసుకోవచ్చు. గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా వీరికి సానుకూలంగానే మారుతున్నాయి. ఇక వీరికి పనికిరానటువంటి అంటే వీరి మీద చెడు దృష్టి ఉన్నటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే కనుక మొదటి అధ్యాయంలో గురువు, బుధుడు, అలానే రవి భగవానుడు, వీరితో పాటు కేతువు, ఇవన్నీ కూడా వీరికి కొంతమేర అశుభ దృష్టితో ఉన్నాయి. వీరికి శుక్రుడు ఒకటి బాగున్నాడు, రవి ఒకటి పర్వాలేదు మధ్యస్థగా కనిపిస్తున్నాడు. ఇక కేతు గ్రహం కన్నా కూడా రాహు గ్రహం కొంచెం బెటర్గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక కుజ గ్రహం కూడా వీరి మీద కొంతమేర బాగానే చూపిస్తుంది, శుభదృష్టి అని ఉంది అని చెప్పుకోవచ్చు.
ఇక గురుగారు విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా మరి వీళ్ళకి కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? పరిహారాల కన్నా కూడా ముందు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కర్కాటక రాశి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ అండ్ కాఫీ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. స్కై బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. మిల్కీ పింక్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర వీరు అలాంటి కలర్స్ వేసుకుంటే వీరికి ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఆయాసం, రొప్పు, ఎసిడిటీ, ఒబెసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. గ్రహరీత్యా చూసినప్పుడు శని భగవాన్ వీరికి కొంచెం నీచలో కనిపిస్తున్నారు ఆరోగ్య స్థితి ప్రకారంగా. కాబట్టి వీరికి అలాంటి జబ్బులు, రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా వీరు. అందుకే ఇలాంటి కలర్స్ అయితే వీరికి సూటబుల్గా ఉంటాయి. ఇకపోతే వీరికి లక్కీ నెంబర్ 4 and 6 బాగుంటుంది. వీరికి లక్కీ నెంబర్గా ఏమైనా కావాలనుకున్నా, ఏదైనా ఇల్లుగానే తీసుకోవాలనుకున్నా కూడా ఈ 4 and 6 నెంబర్ని వీరు పరిగణలో తీసుకోవచ్చు. అలానే కలిసి వచ్చే వారం కూడా వీరికి మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటే ఏదైనా పనికి వచ్చే పని, డబ్బులు వచ్చే పని, జాబ్ పర్పస్, ఇంటర్వ్యూస్ పర్పస్ ఇంకేమైనా ఉంటే కూడా ఈ 2 వారాలు చూసుకున్నట్టయితే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక దేవుని అనుగ్రహం కావాలి, దేవుని ఆరాధన కావాలి. వీరికి దేవుని ఆరాధన కావాలి అంటే కనుక దత్తాత్రేయ స్వామివారికి లేదా వినాయక స్వామివారికి లేదా సాయిబాబా ఆలయంలో కనుక వీరు 5 నారికేలను సమర్పించాలి. ప్రతి 3 మాసాలకు ఒక్కసారి అయినా సరే, లేదా అమావాస్య ముందు, పౌర్ణమి ముందైనా సమర్పించుకోవచ్చు. మాసానికి ఒక్కసారి అయినా సమర్పించుకుంటే 5 కొబ్బరికాయలు దాంట్లో నుంచి మళ్ళీ చెప్పలు తెచ్చుకోకూడదు. ఆ 10 చెప్పలు కూడా అక్కడే వదిలివేయాలి. అలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవడం, లేదా మేడి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నట్టయితే కనుక వీరికి కలలు రావడం కానీ, ఆరోగ్యం హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం కానీ, ఇంకేదైనా ఆర్థికంగా కలిసి రావాలన్నా కూడా గురువారం రోజున మేడి చెట్టు కింద దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ, కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాధన చేసుకోవాలి. ఆర్థికంగా బాగా ఎదుగుదల వస్తుంది. వీరికి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా, అలానే వీరికి బాడీ లేదన్నా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, చెడు క్రియలు జరిగి ముందుకు వెళ్ళలేకపోతున్నా కూడా ఈ దీపారాధన చాలా తోడ్పడుతుంది వీరికి జీవితకాలం కూడా. ఇంక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. వీరికి వీరే చేసుకోవాల్సిన పరిహారాలు ఒకటి ఉన్నది. అది ఏంటంటే పట్టిక ఉంటుంది, తెల్లగా ఉంటుంది, మనకి ఇంటి కట్టుకునే పట్టిక. ఆ పట్టిక తీసుకొని ప్రతి వారంకి ఒకసారైనా, 15 ఒకసారి అయినా సరే తనకి తానే దిష్టి తీసుకోవాలి. ఒక 20 గ్రాములు 50 గ్రాముల పట్టిక తీసుకొని తనకి తానే 7 సార్లు దిష్టి తీసుకొని ఎక్కడ పారేడు నీటిలో వేయాలి. ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా వీరికి ఆ గ్రహరీత్యా ఏది ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి అయితే తొలి అడుగు ఈ యొక్క సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి చెడు వ్యసనాలు వదిలేస్తే చాలా బాగుంటుంది. హోప్ఫుల్లీ కొత్త సంవత్సరం మీ రాశి వాళ్ళందరికీ అమోఘంగా కలిసి రావాలని చెప్పి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.